ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఏఐ దీన్ని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలండి. ఎందుకంటే అందరూ చాలా ముందుకు వెళ్తున్నారు, మనమైతే వెనుక ఆగిపోవద్దు. సరేనా? నా దగ్గర పాడైపోయిన ఫొటోస్ చాలా ఉన్నాయి. దాన్ని నేను కొన్ని సెకండ్స్లో అది రీస్టోర్ చేయాలి అనే ఆప్షన్తో నేను మీకు ఒక అందమైన క్లాస్ అయితే తీసుకొచ్చాను మీ ముందుకి. అదేంటంటే gemini.google.com. నేను ఫైర్ ఫాక్స్ అయితే ఓపెన్ చేసుకున్నాను. మీ సిస్టంలో క్రోమ్ ఉంటే క్రోమ్, లేదు ఓపెరా మినీ ఉంటే ఓపెరా మినీ, యాజ్ యువర్ విష్ అనమాట. ఏది ఉన్నా పర్వాలేదు. ఇందులో gemini.google.com క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. మనకేంటంటే ఇక్కడ ఆస్క్ జెమినీ అని వచ్చింది. నేను మీకు ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను. ఆ ప్రాంప్ట్ మీరు ఎక్కడైనా నోట్ ప్యాడ్లో ఎందులో అయినా సేవ్ చేసి పెట్టేసుకోండి. నేను దీనికి నా సిస్టంలో ఉన్నటువంటి ఈ పాడైపోయిన ఫోటో, ఈ ఫోటో అండి. ఆల్మోస్ట్ ఇది డన్, ఇది పాడైంది. ఈ ఫోటో నేను ఇలా డ్రాగ్ చేసి దీనిలో డ్రాగ్ చేశాను. ఇలా అయినా డ్రాగ్ చేయొచ్చు, లేదు అంటే ఇలా ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్ అని క్లిక్ చేసి దాని ద్వారా కూడా అప్లోడ్ చేయొచ్చు. సరేనా? డెస్క్టాప్ మీద నేను ఒక 2 ప్రాంప్ట్స్ అయితే టైప్ చేశాను. ఆ ప్రాంప్ట్ నేను మీకు ఇస్తాను. సరేనా? ఈ ప్రాంప్ట్స్ మీరు వీలైతే సేవ్ చేసి పెట్టేసుకోండి. చూడండి, రీస్టోర్ దిస్ ఓల్డ్ డ్యామేజ్డ్ ఫోటోగ్రాఫ్ ఇంటూ ఏ క్లియర్ న్యాచురల్ లుకింగ్ మోడర్న్ ఫోటో అని చెప్పేసి ఆ పాత ఫోటోని 2025లో స్టూడియోలో దిగే ఫోటో లాగా మార్చండి అనే ప్రాంప్ట్ అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. ఆ ప్రాంప్ట్ అయితే ఇప్పుడు నేను దీని కింద పేస్ట్ చేశాను. ఇప్పుడు నేను ఎంటర్ అయితే క్లిక్ చేశాను. రిజల్ట్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. జస్ట్ ఏ సెకండ్ అని అంటుంది. జనరేటింగ్ ఇమేజ్ అంటుంది, చూద్దాం. ఓకే, వెల్ డన్. ఈ ఫోటో అండి, రిజల్ట్ అనేది ఇలా వచ్చింది. ఓకే, బాగుంది. సరేనా? ఇదే ప్రాంప్ట్ ని వాడి చాలా ఫొటోస్ అయితే చేశాను. నేను మీకు అవన్నీ చూపిస్తాను. ప్లస్ నేను ఈ ఫోటోని కావాలంటే డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఫుల్ సైజ్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీన్ని క్లిక్ చేసేయండి. ఆ ఇమేజ్ అనేది మీ డౌన్లోడ్స్ లో సేవ్ అయిపోతుంది. మీకు కూడా ఇలా సింపుల్గా అయ్యేటటువంటి వర్క్ కావాలంటే ఈ gemini.google.com అనే వెబ్సైట్ని ఉపయోగించుకోండి. డెఫినెట్గా ఇది వర్క్ అవుతుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. సమ్టైమ్స్ కొన్ని ఫొటోస్ మాత్రం ఇది పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇవ్వలేకపోతుంది. ఇది నేను ఇచ్చినటువంటి ఫోటో, బట్ ఇదైతే ఆల్మోస్ట్ వేరే పర్సన్ ఫేస్తో నాకు రిజల్ట్ అయితే ఇచ్చింది. బట్ ఏఐని నమ్మాలి. ఎంతవరకు 100% అయితే నమ్మకండి. ఎందుకంటే అది మొత్తం డిఫరెంట్ ప్లేసెస్ నుండి అది చెక్ చేసుకుంటూ మనకైతే అవుట్పుట్ అయితే ఇస్తుంది. అది అన్ని సందర్భాల్లో అది కరెక్ట్ రిజల్ట్ అవుతుంది అని మీరు అనుకోకండి. కొన్ని సందర్భాల్లో ఫేసెస్ అనేవి కూడా మారే అవకాశం అయితే ఉంది. కాబట్టి అది ఇచ్చిన రిజల్ట్ అదే పర్ఫెక్ట్ అని మాత్రం ఫిక్స్ అయిపోకండి. మీరు మాన్యువల్గా అయితే చెక్ చేసుకోండి. సరేనా? కొన్ని ఫొటోస్ వరకు కొన్ని రేర్ సిచ్యువేషన్స్లో అయితే ఫేస్ అయితే మారింది. ఆల్మోస్ట్ నేను ఇచ్చినటువంటి ఫొటోస్ అన్నింటికి కూడా ది బెస్ట్ అవుట్పుట్ అయితే అది ఇవ్వడానికి ట్రై చేసింది. బెస్ట్ అవుట్పుట్ని ఇచ్చింది. నేను అందుకే చెప్తున్నాను, ఒక ఫోటోనే నేను అప్లోడ్ చేయలేదు, చాలా ఫొటోస్ అప్లోడ్ చేసి చూస్తున్నాను అసలు రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అని. ఈ ఫోటో ఉంది, బట్ రిజల్ట్ అయితే ఓకే, వెల్ అండ్ గుడ్. మళ్ళీ ఇదే ఫోటోని రీఅప్లోడ్ చేసి దానికి కూడా మనం హెచ్డీగా మార్చే ప్రాంప్ట్ కనుక మనం ఇచ్చామంటే ఈ ఫోటో ఇంకాస్త హెచ్డీ క్లారిటీగా అయితే మారిపోతుందండి. ఈ gemini.google.com అనే వెబ్సైట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది ప్రతి స్టూడియో వాళ్ళకి కూడా, ప్రతి ఒక్క డిజైనర్కి కూడా. డెఫినెట్గా ఈ వెబ్సైట్ని మీరందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మరొక కొత్త టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం. ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్లో రాబోతున్నాయి. తప్పకుండా వీడియోస్ని చూస్తూ ఉండండి. ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. సరేనా? విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరందరూ మంచి స్థాయి డిజైనర్స్గా మారాలని నా తపన. నేను మీ ఫోటోషాప్ గురు. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.